ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఒక కుష్ఠరోగముతో ఉన్న వ్యక్తి యేసయ్య పాదాల వద్ద పడి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా అని ఆయనను బ్రతిమాలినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మనుష్యుని ఎవ్వరూ ముట్టుకోవట్లేదు, ఆ మనుష్యుని ఎవ్వరూ చేరదీయట్లేదు, ఆ మనుష్యుని వెలివేశారందరూ కూడా. అలాంటి వ్యక్తిని యేసయ్య ముట్టి వారిని బలపరిచి అతనికున్న ఆ రోగాన్ని దేవుడు ఒక్క మాట ద్వారా దూరపరిచినట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో కూడా వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో, నలిగిన స్థితిలో ఉన్నావేమో, అందరి చేత తృణీకరింపబడిన స్థితిలో నీవు ఉన్నావేమో. నువ్వు ఏ స్థితిలో ఉండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో గుర్తుపెట్టుకో, నిన్ను ఆదరించేవాడు యేసయ్య ఉన్నాడు, నిన్ను విడిపించే క్రీస్తు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఆయన ఒక మాట పలికేసరికి ఎన్నాళ్ళ నుంచో అతన్ని బాధ పెడుతున్న ఆ రోగము ఆయన నోటి మాటను బట్టి ఇక్కడ మనం చూస్తే కుష్టి రోగము వానిని విడిచెననుంది. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే ఈ శరీర రోగము పోతుంది. ఆయన ఒక్క మాట పలికితే నీ ఆర్థిక ఇబ్బందులు నేను పీడిస్తున్నాయి కదా, అవి తొలగిపోతాయి. ఆయన ఒక్క మాట పలికితే నీ ఇంట్లో మనుష్యులు మారు మనసు చెంది నీతిగా బతుకుతారు. ఆయన ఒక్క మాట పలికితే లేమి నీకు నీ కుటుంబానికి దూరమై సమృద్ధిలోకి నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడు పలుకుతాడు ఆయన మాట? ఎప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అంటే, ఆ కుష్టి రోగి కలిగిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? యేసయ్య పాదాల వద్ద పడ్డారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నీవు తప్ప నాకు ఇంకొక ఆధారము లేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మారు మనస్సు పొంది ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని తట్టు నీ చేతులు లేవనెత్తుతావో, అప్పటి నుంచే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఆ వ్యక్తి అలాగే వచ్చి చెప్పాడు, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అన్నాడు. ఎందుకంటే మనుష్యుల వైపు చూశాడు, ఎక్కడ ఆదరణ దొరకలేదు, వెలివేశారు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకిష్టమైతే ప్రభు అన్నాడు. దేవుడు చెప్పాడు వెంటనే, ఆలస్యం చేయలేదు, నాకిష్టమే అని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే గనక నా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ రోగము నేను విడిచుట నాకు ఇష్టమే, నీ ఇబ్బందులు తొలగించుట నాకు ఇష్టమే, నువ్వు నీతిగా బ్రతకడం నాకు ఇష్టమే, నీ కుటుంబం అభివృద్ధి చెందడం నాకు ఇష్టమే అని చెప్పి దేవుడు ఈ దినాన్ని నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.